హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ఇషాన్, శ్వేత, ఆర్ యూ మ్యాడ్? తనకి హెల్త్ బాగోలేదు, పైగా హ్యాండ్ కట్ అయింది. కానీ నువ్వు తనతో ఇదంతా చేపించావా అని అన్నాడు కోపంగా. ఏంటి ఇషాన్, వర్కర్స్తో పనులు చేపించకపోతే ఎలా? నీలా జాలి చూపించలేం కదా శ్వేత అని గట్టిగా అరుస్తూ, తనేం వర్కర్ కాదు, తను తను అని ఆగిపోతాడు ఇషాన్. ఎవరు ఇషాన్ తను? తను ఏంటి ఇషాన్, ఎవరు తను? నేను డబ్బులిస్తే వచ్చిన అగ్రిమెంట్ వర్కర్. తనకి నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన అవసరం లేదు కదా అన్నది సూటిగా శ్వేత. శ్వేత అని అన్నాడు గట్టిగా ఇషాన్. మళ్ళీ చెప్తున్నా నీకు అని అన్నాడు. ముందే చెప్పా నీకు, నువ్వు నాకు మాత్రమే సొంతం, అర్థమైందా? కూర్చో, కలిసి డిన్నర్ చేద్దాం అని. కూర్చో ఇషాన్ అన్నది బెదిరింపుగా. చేసేదేమీ లేక అలానే కూర్చున్నాడు ఇషాన్. అయిష్టంగా శ్వేత మాట్లాడుతున్నా ఇషాన్ ఆలోచన మొత్తం కస్తూరి మీదే ఉంది. ఎలాగోలా డిన్నర్ కంప్లీట్ చేశాడు ఇషాన్. శ్వేత మాత్రం ఆ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తూ, ఇషాన్ చాలా రోజులైంది మనం హ్యాపీగా ఉండి. ఇషాన్, ఈరోజు మనం అని అంటున్న శ్వేతతో, చూడు శ్వేత, అమ్మ లేకపోవచ్చు ఇక్కడ, కానీ అమ్మ ఇంటిని ఎలా చూసుకుంటుందో నాకు బాగా తెలుసు. అమ్మ సాంప్రదాయాలకు, విలువలకు, పద్ధతులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో నీకు కూడా తెలుసు. నీకు చాలాసార్లు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, అన్నీ పద్ధతిగా సాంప్రదాయంగానే జరగాలి, జరుగుతాయి కూడా, అర్థమైందా నీకు అని అన్నాడు కోపంగా, సూటిగా తన్నే చూస్తూ. సరే, నాకు తెలుసు కదా అవన్నీ, పద అలా కబుర్లు చెప్పుకుందాం అని ఇషాన్ని గదిలోకి తీసుకెళ్ళి తనతో మాట్లాడుతూ తన భుజం మీద తలవాల్చి మాటలు చెబుతూనే నిద్రపోయింది ఎప్పటికో. ఇషాన్ మాత్రం శ్వేత ఎప్పుడు నిద్రపోతుందా అని చూసి తను నిద్రపోయాక తనని అక్కడే పడుకోబెట్టి మళ్ళీ లేస్తుందేమో అని డోర్ బయట లాక్ పెట్టి ఇల్లంతా చూశాడు. కానీ కస్తూరి ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకుంటూ, ఓ గాడ్, తను మేడ మీద అని షాక్గా పైకి వెళ్తూ, ఇంత చలిలో అనుకుంటూ గబగబా వెళ్ళాడు పైకి. చుట్టూ చూశాడు, కానీ కస్తూరి కనిపించలేదు. చీకటిగా ఉండటంతో ఎక్కడికి వెళ్ళింది కస్తూరి అనుకుంటూ ఉండేలోపే టెర్రస్ స్టెప్స్ వెనక గోడకు ఆనుకొని ఉన్న కస్తూరిని చూసి, కస్తూరి, కస్తూరి అని తన దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి తన చలికి వణుకుతూ ఉంది. తనని అలా చూస్తూ కస్తూరి, కస్తూరి అని పిలుస్తున్నా పలకకపోవడంతో తనను అలాగే ఎత్తుకొని కిందకు తెచ్చి సురేఖ గదిలో పడుకోబెట్టి, చాలా జ్వరంగా ఉంది అనుకుంటూ వాళ్ళ అమ్మ గదిలో ఉన్న జ్వరం టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాడు. పడుకోబెట్టేటప్పుడు చేతిని చూశాడు. ముందు కంటే ఎక్కువగా మరింత గాయమయ్యి చిన్నగా బ్లడ్ వస్తుండడం, అది తనకు చీరకు కూడా అవ్వడం చూసి శ్వేతకు అస్సలు బుద్ధి లేదు అనుకుంటూ చేతికి ఆయింట్మెంట్ పూసి బ్యాండేజ్ వేసి దుప్పటి కప్పి అక్కడే కూర్చున్నాడు బెడ్ మీద. తనని చూస్తూ, అసలు ఎవరు నువ్వు? ఎందుకు నాకు నువ్వే గుర్తొస్తున్నావు పదే పదే? శ్వేత దగ్గర ఉన్నా కూడా నాకు నీ గురించే ఆలోచన. అసలు నువ్వు నాకు ఏమవుతావని అనుకుంటూ తన మెడవైపు చూశాడు. అంటే నేను నీకు ఇది కట్టా కాబట్టి ఇలా ఫీల్ అవుతున్నానా లేక అనుకుంటూ అలాగే నిద్రపోయాడు ఇషాన్. కస్తూరి పక్కని తన మీద చెయ్యి వేసి. ఉదయం శ్వేత గట్టిగా డోర్ కొడుతూ పిలుస్తుంటే ఆ శబ్దానికి మెలకువ వచ్చి లేవడానికి ప్రయత్నిస్తుంది కస్తూరి. కానీ తను లేవలేకపోతుంది. నీరసంగా ఉండటంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. పైన ఉన్న రూమ్ పెయింట్ కనిపిస్తుంటే రాత్రి మేడ మీద కదా, కానీ ఇక్కడ అనుకుంటూ ఉండేలోపే తనకి ఒక చేయి తగిలింది. టక్కున తిరిగి చూసేసరికి తన ప్రక్కన ఇషాన్, అది కూడా తనకి అంత దగ్గరగా.
తన మీద చెయ్యి వేసుకొని నిద్రపోతూ ఉన్నాడు. అది చూసి ఒక్కసారిగా షాక్గా వెంటనే లేచింది కస్తూరి. కస్తూరి అలా లేచేసరికి ఇషానికి కూడా మెలకువ వచ్చేసింది. కస్తూరి మాత్రం మీ మీరు మీరు ఇక్కడ అది ఇలా నేను మీ మేడ మీద కదా అని అంటుంది కంగారుగా. అయ్యో నువ్వు ఏం భయపడకు అనేలోపు శ్వేత గట్టిగా అరుస్తుండటంతో నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇషాన్. శ్వేత అరుపులు భరించలేక ఇషాన్ వెళ్ళడం చూస్తూ తను ఇక్కడ అది అది ఇలా అనుకుంటూ భయపడుతూ ఉంటే రాత్రి అనుకుంటూ తనని తను చూసుకొని అమ్మయ్య నేను కట్టుకున్న చీర అలాగే ఉంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది కస్తూరి. ఇషాన్ మాత్రం వెళ్ళి డోర్ తీశాడు. శ్వేత మాత్రం కోపంగా ఎక్కడికి వెళ్ళావు నువ్వు నన్ను ఇక్కడ లాక్ చేసి అన్నది కోపంగా ఇంకా అనుమానంగా. అది అనుకుంటూ అది కాదు శ్వేత, తనని నువ్వు మేడ మీద ఉంచావు. ఒకవేళ తనకు ఏమన్నా అయితే అమ్మ వస్తే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది కదా అని వెళ్ళి తనని తీసుకొని వచ్చి అమ్మ గదిలో ఉంచా అని అన్నాడు శ్వేతాని చూస్తూ. అది విని ఓ అంటూ మనసులో మాత్రం ఇషాన్ దాని మీద బాగానే కేర్ తీసుకుంటూ ఉన్నాడు, చెప్తా దాని పని అనుకుంటూ సరే ఇషాన్ వెళ్ళి టీ పెట్టుకుంటా బాగా తలనొప్పిగా ఉంది అని వెళ్తూ ఉంది కిందకు. ఇషాన్ మాత్రం శ్వేత ఇంత కూల్గా ఆలోచిస్తుందని అస్సలు అనుకోలేదు కాబట్టి ఆశ్చర్యంగా వెళ్తున్నా తనను చూస్తూ తన వెంట వెళ్తూ ఉన్నాడు. శ్వేత మాత్రం సురేఖ గదిలో కస్తూరి ఉండటం చూసి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా ఇప్పుడు చూడు అనుకుంటూ తన వెనక వస్తున్న ఇషాన్ని గట్టిగా పిలుస్తూ ఇషాన్ నువ్వు మంచి పనే చేశావులే, తనకు ఏమన్నా అయితే మనకు ప్రాబ్లం అవుతుందని కదా, అందుకే కదా నువ్వు తనని ఇక్కడ గదిలోకి తెచ్చావు. నేను నీలా ఆలోచించలేదు ఇషాన్ అని తన వెనకే వస్తున్న ఇషాన్ని చూస్తూ తన చేతిని పట్టుకొని నువ్వు మన గురించి ఎంతగా ఆలోచిస్తున్నావు ఇషాన్, లవ్ యూ డార్లింగ్ అని తనని హత్తుకొని చాలా థ్యాంక్స్ అని చెప్పింది నవ్వుతూ. ఇవన్నీ డోర్ వెనుక ఉన్న కస్తూరి చూసి శ్వేత అన్నదంతా విని బాధగా గదిలోనే ఉండిపోయింది కస్తూరి. శ్వేత మాత్రం కస్తూరి వెనక్కి వెళ్ళడం చూస్తూ ఇషాన్ని నీ వైపు తిప్పుకోవాలని చూస్తే ఇలాగే ఉంటుంది అనుకుంటూ ఉంది లోపల కస్తూరిపై కోపంగా. ఇషాన్ మాత్రం కస్తూరి ఈ మాటలు వింటే అనుకుంటూ శ్వేత నాకు కూడా కాఫీ కావాలి అని అన్నాడు. తనని అక్కడ నుండి పంపించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు తెస్తాను అనుకుంటూ వెళ్ళిపోయింది శ్వేత. అక్కడి నుండి శ్వేత వెళ్ళగానే ఇషాన్ కస్తూరి ఏం చేస్తుందో అని వెళ్ళాడు గదిలోకి. కస్తూరి మాత్రం అక్కడే నిలబడటం చూసి కస్తూరి అది నిన్ను నేనే అని చెప్పబోయాడు జరిగిందంతా. కానీ కస్తూరి మాత్రం వినకుండా మేడం చెప్తుంటే విన్నాను సార్, పర్వాలేదు మీరు ఏం కంగారు పడకండి, నాకు ఏం కాదులే, అయినా నేను ఒకవేళ చనిపోయినా కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదులేండి, నాకేదో అయిపోతుంది అని మీరు ఇలా నన్ను తీసుకొని రావాల్సిన అవసరం లేదు, ఇంకా నా గురించి కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదులేండి సార్ అనుకుంటూ వెళ్ళిపోయింది బయటికి కస్తూరి. కస్తూరి అన్న మాటలు వింటూ ఏంటి నన్ను కస్తూరి ఇలా అర్థం చేసుకుంది, నేనేదో శ్వేతాకి అలా చెబితే అనుకుంటూ కూర్చుండిపోయాడు ఇషాన్. కస్తూరి మాత్రం బాధగా కొంచెం కూడా మానవత్వం లేదు వీళ్ళకి, ఒక మనిషి చనిపోతున్నా కూడా వీళ్ళకి డబ్బు గురించే ఆలోచన, ఇంకా వాళ్ళ గురించి ఆలోచన తప్ప కొంచెం కూడా బుద్ధి లేదు అనుకుంటూ కోపంగా అయినా నేనెందుకు ఇలా ఉండాలి, నేను కూడా వీళ్ళలాగే ఉండాలి అనుకుంటూ శ్వేత కిచెన్లో ఉంటే అక్కడికి వెళ్ళి మేడం అన్నది చిన్నగా. వచ్చావా, రా, ఎలా ఉంది నీకు, ఇప్పుడు బాగానే ఉందా, ఇదిగో కాఫీ అంది కాఫీ కప్పు ఇస్తూ. నాకు వద్దు మేడం అన్నది కస్తూరి. నీకు కాదు ఇది, అయినా నీకు నేనివ్వడం ఏంటి, నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి, నీలాంటి వాళ్ళని చాలా మందినే పోషించే నేను నీకు కాఫీ ఇవ్వడం ఏంటి, బాగానే కలలు కంటున్నావు, కానీ ఇది ఇషాన్కి ఇవ్వు అన్నది గర్వంగా కస్తూరిని చీప్గా చేస్తూ శ్వేత.
శ్వేత అన్న మాటలకి కోపం వస్తుంటే తనని ఏమీ అనలేక మీరే ఇవ్వండి, అయినా మీరుండగా నేనెందుకు ఇవ్వాలి అని అంది కస్తూరి. మేడం, ఎలాగో ఇక్కడ ఎవరూ లేరు కదా, నేను ఇక్కడ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా, అందుకే నేను వెళ్ళి గిరిని చూసి వస్తాను అన్నది సూటిగా. సరే కానీ అన్నది ఏదో చెప్పబోతూ శ్వేత. తెలుసు మేడం, ఎవ్వరికీ చెప్పను అంది కస్తూరి. తను ఏం చెప్తుందో ముందే గ్రహించి. హా, రెడీగా ఉండు, డ్రైవర్ తీసుకుని వెళ్తాడు అన్నది శ్వేత. సరే మేడం అనుకుంటూ గబగబా వెళ్ళింది కస్తూరి రెడీ అవ్వడానికి. గిరిని చూడాలన్న ఆతృతతో. ఇషాన్ మాత్రం బాధగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. శ్వేత అక్కడికి వచ్చి, ఏంటి ఇషాన్ అలా ఉన్నావు, పద మనము ఈరోజు అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అన్నది నవ్వుతూ శ్వేత. అది 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 అని అంటాడు ఇషాన్. అది లేదు ఇది లేదు, పద అని తనని తన గదిలోకి పిలుచుకొని వెళ్ళి ఇషాన్ క్లాస్ చూస్తూ ఉంది శ్వేత. ఇషాన్ మాత్రం ముభావంగా నిల్చొని, నా గురించి అలా ఎలా అనుకుంటుంది తను, నేను ఎలా చూసుకుంటున్నాను తనని, తను మాత్రం నన్ను అపార్థం చేసుకుంటూ ఉంది, తనకు తెలియాలి నా గురించి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఇషాన్. శ్వేత మాత్రం క్లాస్ చూస్తూ, ఏంటి ఇషాన్ ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు, నీకు ఈ షర్ట్ చాలా బాగుంటుంది అండ్ నువ్వు ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఇంకా హ్యాండ్సమ్గా కూడా ఉంటావు అని ఇషాన్ దగ్గరికి వెళ్ళి, ఇషాన్ నా కళ్ళల్లోకి చూడు ఒక్కసారి, నాకు నువ్వంటే ఎంత ఇష్టం అంటే నీ కోసం ఏదైనా చేసేంత, ఎంతవరకైనా వెళ్ళేంత అనుకుంటూ ఇంకా దగ్గరకు జరుగుతూ ఉంది శ్వేత. శ్వేత అలా దగ్గరికి వస్తుంటే ఇషాన్కి మాత్రం కస్తూరి గుర్తుకు వస్తూ ఉంది. కస్తూరి అమాయకపు చూపులు, మాటలు, ఇంకా నిన్న రాత్రి తన మీద చెయ్యి వేయడం, తనని అంత దగ్గరగా చూడటం అన్నీ తనకు గుర్తుకు వచ్చి తన ఫేస్లో ఏదో తెలియని భావం, చిన్న చిరునవ్వు వస్తుంటే శ్వేత దానిని చూస్తూ ఇషాన్కి కూడా నేనంటే ఇష్టమే అని అనుకుంటూ తనకి ఇంకా దగ్గరగా వెళ్ళి తన పెదవులను అందుకోబోయింది. అది చూసిన ఇషాన్ కంగారుగా తనని దూరం పెట్టేలోపే వాష్రూమ్లో నుండి స్నానం చేసి అప్పుడే కస్తూరి డోర్ తీసింది. మెల్లిగా ఇషాన్ని శ్వేతాని అలా చూసి తలదించుకుంది. శ్వేత మాత్రం డోరు శబ్దం ఇంకా దానికి తోడు కస్తూరి వాళ్ళ మధ్య వచ్చి వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం ఇవన్నీ చూసి కోపంగా, ఏయ్ నీకు బుద్ధుందా లేదా, ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నది కోపంగా. మేడం అంటే స్నానం అని అంది కస్తూరి. నువ్వు ఇక్కడ స్నానం ఏంటి, నీకు తెలీదా నువ్వు ఇక్కడ ఎలా ఉండాలో, రోజు అంటే ఆంటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ చేస్తున్నావు, వాళ్ళు లేరు కదా ఇక్కడ, మరి నువ్వు అని అంటే, మేడం అది అని అంటుంది కస్తూరి. చూడు, నాకు నువ్వంటేనే అసహ్యం, ఏదో నీతో పని ఉందని ఇక్కడ ఉండనిచ్చాం, కానీ నువ్వు ఇలా మా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తే మాత్రం ఊరుకోను, వెళ్ళు ఇక్కడి నుండి అన్నది గట్టిగా కోపంగా. కస్తూరి మాత్రం ఇషాన్ వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లు వస్తున్న వాటిని ఆపుకుంటూ వెళ్ళిపోయింది. ఇషాన్ మాత్రం వెళ్తున్న కస్తూరిని చూస్తూ, శ్వేత పిచ్చి పట్టిందా నీకు, ఎందుకలా అరుస్తున్నా తనని, తనకి తెలియదు కదా ఇక్కడ మనం ఉన్నాము అని, ఇంకోసారి ఇలా చేయకు అని అన్నాడు కోపంగా. సరే నువ్వు వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా అనుకుంటూ బయటకు వెళ్ళిపోయింది శ్వేత. కస్తూరి మాత్రం బాధగా ఏడుస్తూ రెడీ అయ్యింది. మళ్ళీ గిరి దగ్గరికి వద్దు అంటుందేమో అన్న అనుమానంతో. ఈలోపే శ్వేత రావడంతో, మేడం నేను అని అంది చిన్నగా. డ్రైవర్ ఆల్రెడీ ఉన్నాడు, వెళ్ళు, చూడు అక్కడికి వెళ్ళినట్టు కానీ ఆ అబ్బాయిని చూసినట్లు కానీ ఎవ్వరికీ తెలియకూడదు, తెలిస్తే హెల్ప్ చేసినంత టైం పట్టదు నాకు, అర్థమైందా ఏం చెప్తున్నానో అన్నది శ్వేత కస్తూరిని కోపంగా చూస్తూ. అర్థమైంది మేడం అనుకుంటూ, మేడం నాకు కొన్ని డబ్బులు ఇవ్వరా అని అడిగింది కస్తూరి. నీకెందుకు డబ్బులు అన్నది అనుమానంగా శ్వేత. అంటే గిరి దగ్గరికి వెళ్తున్నా కదా, తన కోసం ఏమైనా తీసుకెళ్దామని అన్నది కస్తూరి బాధగా. అవునా, అయినా ఇప్పుడే ఆపరేషన్ అయింది కదా, కాబట్టి అన్నీ తినకూడదు, అందుకే డ్రైవర్కి ముందే చెప్పా, అవి ఇవ్వు నువ్వు, సరిపోతుంది అన్నది శ్వేత. అలాగే మేడం అంది కస్తూరి.
హా అనుకుంటూ వెళ్ళింది లోపలికి శ్వేత. ఇషాన్ వచ్చేలోపు తను రెడీ అవ్వాలి అని. కస్తూరి మాత్రం హ్యాపీగా గిరి ఎలా ఉన్నాడో కదా చూసి చాలా రోజులవుతుంది. ఆపరేషన్ జరిగేటప్పుడు కూడా నేను లేను, నన్ను చాలా చాలా తలుచుకొని ఉంటాడు, కానీ తప్పదు కదా అనుకుంటూ వెళ్ళింది కారులో. చూద్దాం గిరి ఎటువంటి స్థితిలో ఉన్నాడో, ఇంకా ఇషాన్కి తన వెనక శ్వేత చేస్తున్న పనులు, ఇంకా అబద్ధపు మాటల గురించి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో అన్నది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.